వెల్కమ్ టు మన షెఫ్. నా పేరు మాధవి. ఈ రోజు నేను మీకు గుత్తి కాకరకాయ కారం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మీరు ఏదైనా పప్పు చారు, టమాటా పప్పు ఇలాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్ గా నంచుకొని తినడానికి చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ గుత్తి కాకరకాయ కారం ఎలా తయారు చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫస్ట్ నేను ఇక్కడ ఒక 1/2 కిలో కాకరకాయలు తీసుకున్నాను. ఈ కాకరకాయల్ని చివర్లో కట్ చేసేయండి. ఇటు చివర ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ పైన ఈ పొట్టు మొత్తం ఇలా తీసేసేయాలి. ఇది తీసేసుకోవడం వల్ల కొంచెం చేదు తగ్గుతుంది మనకి. ఇలా గీరారంటే చాకుతోటి చక్కగా మొత్తం వచ్చేస్తుంది. చూసారు కదా, ఈ విధంగా మొత్తం తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా తీసుకున్న తర్వాత దీనికి మధ్యలో ఇలా ఘాటు పెట్టుకోవాలి. ఇలా ఘాటు పెట్టుకొని లోపల ఉన్న విత్తనాలు మొత్తం తీసేసేయాలి. మనం ఇది లేతగానే ఉంది కాబట్టి ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు ఈ విత్తనాలు మరి ముదురుగా ఉన్నాయనుకోండి, లోపల మొత్తం తీసేసుకోండి. చూడండి, లేతగానే ఉంది ఇది. మీకు ఈ కాకరకాయలు కొంచెం చిన్నవి తీసుకున్నారంటే బాగుంటుంది. మరీ పెద్దవి అనుకోండి, ఒక హాఫ్ కట్ చేసి వేసుకోండి, బాగుంటుంది. మరీ పొడవు మనం వేసుకోలేం కాబట్టి ఇలా మీడియం సైజు ఉండేటట్టు, లేదా చిన్న సైజు ఉంటే చిన్న సైజు అయినా తీసుకోండి. ఇలా అన్నీ తీసుకొని గిన్నెలో వేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇలా తీసుకున్న ఈ కాకరకాయలకి కొంచెం సాల్ట్ ఈ విధంగా పైన అలాగే ఈ లోపల వేసి బాగా రుద్దుకుంటూ 1 నిమిషం ఇలా బాగా రుద్దండి. ఇలా రుద్దడం వల్ల మనకి కాకరకాయలో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఈ విధంగా బాగా రుద్దుకొని ఇలా పక్కన పెట్టుకోవాలన్నీ. ఈ విధంగా అన్నీ ఉప్పుతో రుద్దుకున్న తర్వాత ఇలా గట్టిగా పిండండి. చూసారా, ఇలా పిండడం వల్ల మనకి వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తాయి. ఇలా అన్నీ పిండుకొని ఒక ప్లేట్లో పెట్టి పక్కన పెట్టుకోండి. చూడండి, ఈ విధంగా కాకరకాయలన్నీ పిండేసిన తర్వాత వాటర్ చూడండి బయటకు వచ్చేసాయి కదా, వీటిని పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టుకొని ఈ కాకరకాయలని మనం ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా బాండిల్ పెట్టుకోండి. దీంట్లో ఆయిల్ వేసుకోవాలి. నేను ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. మరి ఎక్కువ ఆయిల్ వేసామంటే మళ్ళీ మిగిలిపోతే వేస్ట్ అయిపోతుంది. ఫస్ట్ కొంచెం వేసుకొని వేయించుకొని కావాలంటే ఇంకొంచెం వేసుకుందాం. ఈ ఆయిల్ కొంచెం కాగిన తర్వాత ఈ కాకరకాయ ముక్కలన్నీ వేసుకోండి. వీటిని ఫస్ట్ బాగా వేయించుకోకూడదండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని మనం స్టఫింగ్ చేసుకొని మరలా వేయించుకోవాలి. చూడండి, ఇలా వేగిన తర్వాత కొంచెం కలర్ మారాయి చూడండి మనకి. ఇలా వేగిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇలా ఒక రోల్ తీసుకోండి. దీంట్లో ధనియాలు, జీలకర్ర ఇవి 2 వేసి నేను ఇక్కడ 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను. మీకు ఇలా రోట్లో దంచుకోవడం ఇష్టం లేకపోతే మిక్సీలో వేసుకోండి. నేను మామూలుగా రెగ్యులర్గా ఇంట్లో చేసే పని అయితే నేను ఇలానే చేస్తాను. ఒకవేళ మీ దగ్గర రోల్ ఉన్నట్లయితే ఇలా రోట్లో దంచుకొని చూడండి, టేస్ట్ ఎంత బాగుంటుందో మీకే తెలుస్తుంది. ఫస్ట్ ఇవి 2 మెత్తగా దంచుకోవాలి. ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత దీంట్లో ఎండు కొబ్బరి ఒక ముక్క తీసుకొని ఇలా వేసుకొని దీన్ని కూడా దంచుకోవాలి. ఇలా ఈ ఎండు కొబ్బరి కూడా మెరిగింది కదా. ఇప్పుడు దీంట్లో కారం వేసుకోండి. ఈ కారం నేను ఇక్కడ 1.5 టీ స్పూన్ తీసుకున్నాను. మీకు ఇంకా కారం ఎక్కువ కావాలంటే వేసుకోండి. అలాగే దీంట్లోనే ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. దీంట్లోనే వెల్లుల్లి రెమ్మలు 10 లేదా 15 తీసుకోండి. దీంట్లోనే ఉప్పు, మనం ఆల్రెడీ కాకరకాయలో ఉప్పు వేసాం కదా, ఉప్పు చూసి వేసుకోండి. ఇవన్నీ వేసుకొని బాగా దంచుకోవాలి. చూసారా, ఇలా మెత్తగా దంచుకోవాలి. చూడండి, మనకి పేస్ట్ లాగా వచ్చింది చూడండి. ఇలా రావాలి. ఇలా మెత్తగా దంచుకొని దీనిని ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆల్రెడీ మనం వేయించి పెట్టుకున్నాం కదా కాకరకాయలు, ఈ కాకరకాయలు తీసుకొని ఈ మధ్యలో ఈ విధంగా కూరుకోవాలి. ఇది ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని దీన్ని ఇలా క్లోజ్ చేసేసేయండి. కొంతమంది దీనికి దారం చుడతారు. నేను ఇక్కడ దారం ఏం చుట్టడం లేదు. అంటే దీన్ని స్టఫింగ్ బయటికి రాకుండా ఈ విధంగా దారం చుట్టేసి ఆయిల్లో వేయించుకుంటారు. నేను అలా ఏం చేయడం లేదు. ఒకవేళ బయటకు వచ్చినా పర్వాలేదు, వేగుతుంది కదా, ఆయిల్లో వేగినప్పుడు టేస్ట్ బాగానే ఉంటుంది. ఇలాగా మొత్తం ఈ విధంగా పెట్టుకోవాలి. దీంట్లో పప్పుల పొడి కూడా పెట్టుకోవచ్చండి. అది పెట్టుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా, ఈ విధంగా అన్ని స్టఫింగ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో నేను మళ్ళీ ఎక్స్ట్రా ఆయిల్ ఏం యాడ్ చేయలేదు. ఇదే ఆయిల్లో మరలా ఇవి వేసుకొని వేయించేసుకుంటే సరిపోతుంది. బాగా వేగాలి మనకి కాకరకాయ, వేయకపోతే టేస్ట్ అంత బాగుండదు. ఇలా అన్ని వైపులా తిప్పుకుంటూ వేయించుకోండి. చూసారా, ఈ విధంగా బాగా వేగిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లో పెట్టుకొని
సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా గుత్తి కాకరకాయ కారం ఎలా తయారు చేసుకోవచ్చో. తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా షెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.